RTI Live News. Ask for right. కాజీపేట మండలంలోని మడికొండ కేంద్రంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మాదిగలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి గడ్డం మహేందర్ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ డిమాండ్ చేశారు. మహేందర్ మాట్లాడుతూ కేఆర్ నాగరాజు దళిత బిడ్డలకు 59 ఉపకులాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని స్పీకర్ను సుమోటోగా స్వీకరించి వెంటనే కేఆర్ నాగరాజు బర్తరఫ్ చేయాలని బండారి సురేందర్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ పక్షాన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సీ మోర్చా హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బరిగల పినోకర్ బాబు, ఎంఆర్పీఎస్ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు రేణిగుంట్ల ఉమామహేష్, దారా ధనుంజయ్, వస్కుల భాస్కర్, వస్కుల మౌళి, ఎంఎస్పీ హన్మకొండ జిల్లా కార్యదర్శి తిప్పారావు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో వర్ధన్నపేట శాసనసభ్యంగా ఎన్నికైనటువంటి కేఆర్ నాగరాజు గారు భారత రాజ్యాంగం పైన అసెంబ్లీ సాక్షిగా ఏ మతానికి ఏ కులానికి నేను అనుకూలం కాదు, ఈ భారత జాతి ప్రజలకు ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాను, ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాను అని తన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి నేను ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి వర్ధన్నపేటలో అత్యధికంగా ఉన్నటువంటి మాదిగ బిడ్డల సాక్షిగా మాదిగ బిడ్డల మద్దతుతో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నాగరాజు గారు ఈరోజు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు వర్ధన్నపేట కేంద్రంగా మాట్లాడాడు. ఒక అన్నదమ్ముల్లాగా ఐక్యమత్యంతో నిత్యం ఒకరికొకరికి ఒక వర్గానికి మేము సపోర్ట్ చేసుకుంటూ వర్గీకరణ అయితే రెండు కులాలు మాల మాదిగల ఉపకులాలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి మూడు దశాబ్దాలుగా మందకృష్ణ మాయ గారి పోరాట ఫలితము భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వర్గీకరణ ఏర్పాటుకు సుప్రీంకోర్టులో 7 సిట్టింగ్ జడ్జిలతో 6 సిట్టింగ్ జడ్జిల ఏకగ్రీవ జడ్జిమెంట్తో ఈరోజు వర్గీకరణ అనుకూలమైన తీర్పు రావడం జరిగింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బిల్లును మేమే ప్రవేశపెడతాం, ప్రజల అందరికీ దళిత బిడ్డలందరికీ ఆదర్శంగా ఉంటామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది. మా బట్టి విక్రమార్క వల్ల కూడా సంతోషపడి మద్దతు తెలిపారు. అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న మా మాల సోదరులతో ఈ మాదిగ బిడ్డలందరినీ విడగొట్టే విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం నేను కేవలం మాల సోదరుల ఓట్లతోనే గెలిచినా అని చెప్పి ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కేఆర్ నాగరాజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక ఉన్నతమైన విద్యావంతులు, ఒక మంచి ఉద్యోగం చేసిన వ్యక్తి కాబట్టి మిమ్మల్ని అందరూ హక్కులు చేర్చుకొని ఒక కబ్జా కోర్టు పక్కన పెట్టి దళిత బిడ్డలకే అన్యాయం చేసి అనేక విధాలుగా దళిత జాతికి అన్యాయం చేసిన వ్యక్తిని ఓడగొట్టడానికి ఒక ఉన్నతమైన విద్యావంతుని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇక్కడ ఈ వర్ధన్నపేటగా కేంద్రంగా ఉన్నటువంటి మాదిగ బిడ్డలు 59 ఉపకులాల బిడ్డలు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపేయడం జరిగింది. ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మిమ్మల్ని చూసింది, ఒక దళిత జాతి బిడ్డ, ఒక పోలీస్ అధికారి, పోలీస్ ఉద్యోగంలో ఉండి అనేక మంది ప్రజలకు న్యాయం చేసిండు, మాకు కూడా న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మిమ్మల్ని గెలిపేయడం జరిగింది. మిమ్మల్ని ఈ దళిత జాతి బిడ్డలో గెలిపిస్తే మీరు ఏం చేస్తుందంటే నేను కేవలం ఒక కులానికి ఒక కులం వ్యక్తిగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి వెంటనే మీరు ఆ మాటలు వినియోగించుకోవాలి. భారత రాజ్యాంగం పైన అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడిన మాటలు ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి కేఆర్ నాగరాజు వెంటనే దళిత జాతి బిడ్డలకు 59 ఉపకులాలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఒక మాల సోదరుల ఓట్లతో గెలవలే, మాల సోదరులు తప్పుగా భావించవద్దు. ఎందుకంటే ఈరోజు మీ పేరు చెప్పుకొని ఎక్కడో చెన్నై నుంచి ఇక్కడికి బతకచ్చి నా తెలంగాణ బిడ్డ, నా వర్ధన్నపేట బిడ్డలో ఉన్న మాల సోదరులతో పాటు నా దళిత జాతి మాదిగ బిడ్డలు కూడా ఈరోజు కేఆర్ నాగరాజు గారు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ఉన్న మాల సోదరులు అప్పుడే అనుకున్నా, తెలంగాణలో పుట్టిన మాదిగ బిడ్డ కానీ ఎన్నో ఈ అగ్రవర్ణాలను తట్టుకొని అగ్రవర్ణాల చేతుల్లో
వాళ్ళ వాళ్ళ ఒత్తిళ్లకు లొక్కకుండా ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు జాతి వర్గీకరణలో ముఖ్య పోషులు. అయ్యా నాగరాజు గారు, మీకేమైనా ఈ తెలంగాణలో ఉన్నటువంటి వర్ధనపేట నియోజకవర్గ ప్రజలపై మీకేమైనా అభిమానం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీరు రాజీనామా చేసి ఇప్పుడు వర్ధనపేటలో పోటీ చేసి గెలవలసిందిగా ఎస్సీ మోర్చా, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీకు ఏం అన్యాయం చేసింది మా వర్ధనపేట ప్రజలు? ఏం తక్కువ చేసింది మా వర్ధనపేట ప్రజలు? నా జాతి బిడ్డలు ఏం తక్కువ చేసింది? ఈ 59 ఉపకులాల ప్రజలు మీరు గుండెలు పెట్టుకొని గెలిపిస్తే ఈరోజు మాట్లాడిన మాటలు ఎంతో బాధ కలిగిస్తుంది. వెంటనే స్పీకర్ గారు స్పందించి